అందరూ సర్వెంట్స్ ఒకేలా ఉండరు. ఉపాధి కోసం చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళను అనుమానించడం సరికాదు. అట్ ద సేమ్ టైం తెలియని వారిని పనిలో పెట్టుకున్నప్పుడు విధిగా వారి వివరాలని ఆధార్ కార్డుని తీసుకోవాలి, దగ్గరలో ఉన్న పిఎస్లో సమాచారం ఇవ్వాలి అని పోలీసులు పదే పదే అనౌన్స్ చేస్తున్నారు. ఇకనైనా మాట వినండి, లేదంటే భీమ్లా గ్యాంగ్ చేతికి తాళం చెవిచ్చినట్లే జాగ్రత్త. హైదరాబాద్ విశ్వనగరం. ఉపాధి కోసం వచ్చే వాళ్లకు అమ్మఒడి ఎందరో వస్తుంటారు, బతుకు బండిని వెళ్లదీస్తుంటారు. కానీ కొందరు కంత్రిగాళ్ల వల్ల హౌస్ కీపర్స్ పై మరక పడుతోంది. ముఖ్యంగా నేపాల్ గ్యాంగ్ నకరాలతో సర్వెంట్స్ ను నమ్మాలంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. పనిలో చేరేప్పుడు లాయల్ గా కనిపిస్తారు, ఆ తర్వాతే అదును చూసి ఖల్నాయకులా పంజా విసురుతారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అందిన కాడికి పూడ్చుకెళ్తారు. ఇటీవలే ఇలాంటి ఘటనలను సంచలనం రేపాయి. ఇటీవలే ఓ నేపాలీ గ్యాంగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళిచ్చిన లింకులతో కూపీలాగితే నేపాల్లో డొంక కదిలింది. స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. దోచుకున్న సొత్తుతో బోర్డర్ దాటుతున్న ముఠాను చాలా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంక్వైరీలో సంచలనం తెరపైకి వచ్చింది. ఈ నేపాల్ ముఠా లీడర్ ఎవరో తెలిసి ఖాకీలే షాక్ అయ్యారు. ఆకటోటే భీమ్లా, నాయక్ కాదు లాయక్ కాదు, ఏక్ నెంబర్ ఖల్నాయకి. ఈ చోరీల నెట్వర్క్ అంతా నడిచేది ఆమె ప్లాన్ తోనే. దొంగ సొత్తును తరలించేది ఆమె కనుసన్నల్లోనే అని తేలింది దర్యాప్తులో. హైదరాబాద్లో జరిగే అనేక నేపాలీ చోరీలలో ఈ మహిళ కీలక సూత్రధారి. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు అనేక నేపాలీ చోరీలలో ఈమెనే మాస్టర్ మైండ్గా ఉంది. ఆమె పేరే భీమ్లా. ఈ భీమ్లాగా ఉన్నటువంటి ఈ నేపాలీనే అనేక మంది నేపాలీలను ఇక్కడ ఉన్నటువంటి బడాబాబుల ఇళ్లకు ఎరవేసింది. వంట మనుషుల నుండి మొదలుపెట్టి వాచ్మెన్ల వరకు ప్రతి ఒక్క పోస్టుకి నేపాలీలే ఉండేలాగా రెక్కి నిర్వహిస్తుంది. అంతా ఓకే అనుకున్న తర్వాత పక్కాగా 15 రోజుల్లో పని పూర్తి చేస్తారు. భీమ్లా నాయకి అండ్ గ్యాంగ్ ను నేపాల్ బార్డర్ లో అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తరలించారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పిఎస్ లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. సైఫాబాద్, ఖార్ఖానా, కాచిగూడలో జరిగిన చోరీలకు కూడా భీమ్లా నాయకి అండ్ గ్యాంగ్ సూత్రధారులు, పాత్రధారుల వైడ్ యాంగిల్ లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాజేసిన బంగారాన్ని అంతా కూడా నేపాల్కి దాటించి అక్కడ ఒక వ్యాపారికి ఈ బంగారాన్ని అంతా కూడా అమ్మేసి దాన్ని తాకట్టు పెట్టి డబ్బుగా మార్చి విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతారు. మళ్ళీ 3 నెలలు కాగానే సంపాదించిన డబ్బంతా అయిపోవటంతో మళ్ళీ హైదరాబాద్కి వస్తారు. మళ్ళీ ఏదో ఒక ఇంటిని టార్గెట్గా చేసి ఈ తరహాలో చోరీలు చేస్తున్నారు. ఇదే నేపాలీ చోరీల యొక్క మోడస్ ఆపరెండి. విడుదల రామకృష్ణతో హైదరాబాద్ నుండి ప్రణీత, TV9.